నమస్కారం. నేను మీ సోమంచి సుబ్బలక్ష్మి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ చిన్నపిల్లలకి కథలు చెప్పడం. సహజంగా అమ్మమ్మలకి, నానమ్మలకి అందరికీ ఇదొక సమస్య. పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు వాళ్ళు మంచం ఎక్కగానే అమ్మమ్మ ఒక కథ చెప్పవా, లేకపోతే నానమ్మ ఒక కథ చెప్పవా, లేకపోతే అమ్మ ఒక కథ చెప్పవా అని అడుగుతూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళకి మనం ఒక మంచి కథ చెప్పినప్పుడు చాలా బాగుంటుంది. అయితే సడన్గా మనకి గుర్తురావు. సో అందుకోసమని అలాంటి అమ్మమ్మల కోసం అని చెప్పి ఒక చిన్న కథ. అదేమిటి అని అంటే, ఒక ఊళ్ళో రామయ్య అని ఒక కూలి ఉంటాడు. ఆ కూలి రోజు దగ్గరున్న అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకొచ్చి ఊళ్ళో అమ్మి ఆ డబ్బుతోటి తన యొక్క సంసారాన్ని నడిపించుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు అతను అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక నది ఒడ్డున ఒక ఎండిపోయిన చెట్టు కనిపిస్తుంది. సరే అని చెప్పి ఆ చెట్టుని కొంచెం పైకి ఎక్కి కొడుతూ ఉండేసరికి అతని చేతిలో ఉన్న గొడ్డలు కాస్త కింద పడిపోతుంది. కింద పడిపోవడం అంటే నీళ్ళల్లో పడిపోతుంది. ఆ నీళ్లు చూస్తుంటే చాలా కొంచెం లోతుగా ఉన్నట్టుగా ఉండి, అయ్యో నా గొడ్డలు పడిపోయింది, ఎలా బయటకు వస్తుంది, నాకు ఈత రాదు, నేను ఎలాగ ఈ గొడ్డల్ని నేను బయటికి తెచ్చుకోగలను అని చెప్పి ఆ యొక్క ఒడ్డు మీదే కూర్చుని దుఃఖిస్తూ ఉంటాడనమాట. సో అలా జరిగేసరికి ఆ నదీ దేవతకి చాలా బాధ అనిపిస్తుంది. అరే, పేదవాడు కష్టపడి కొట్టుకుంటూ ఉంటే, చెట్లవి కొమ్మలు కొట్టుకుంటూ ఉంటే అతని జీవనాధారమైన గొడ్డలిలాగా లేకపోతే అతని కష్టం అవుతుంది కదా అని చెప్పి ఏం చేస్తుందనమాట, అమ్మవారు ఒక బంగారు గొడ్డలి తీసి అతనికి ఇస్తుంది. అయితే రామయ్య అంటాడు, లేదు లేదు, ఈ గొడ్డలి నాది కాదు అంటాడు. అంటే అవునా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వెండి గొడ్డలు తీసుకొచ్చిస్తుంది. ఈసారి మళ్ళీ అతను అంటాడు, లేదు లేదు, ఇది నా గొడ్డలు కాదు, నా గొడ్డలి వేరే రకంగా ఉంటుంది అంటూ వర్ణించి చెప్తాడు. అది విని ఆమె ఏం చేస్తుందంటే, ఈసారి అతను ఏదైతే చెప్పాడో ఆ రకంగా అతని గొడ్డల్నే, ఆ ఇనప గొడ్డల్నే తీసుకొచ్చి ఇస్తుందన్నమాట. అప్పుడు అది చూడగానే ఆ రామయ్యకి చాలా ఆనందం వేస్తుంది. చాలా ఆనందం వేసి, ఇదే నా గొడ్డలి, ఇదే నా గొడ్డలి, నేను చాలా కృతజ్ఞుణ్ణి, నాకు నా గొడ్డలి ఇచ్చావు, ఇది ఇవ్వడం మూలంగా నేను నా జీవనాధారాన్ని చేసుకోగలుగుతాను, కట్టెలు కొట్టుకోగలుగుతాను, నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతాను అంటూ చాలా ఆనందపడిపోయి చాలా రకరకాలుగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను అనమాట. అతని పవిత్రతకి, అతని నిజాయితీకి అబ్బురపడిన ఆ గంగాదేవి, ఆ దేవత ఏమంటుంది, ఈ 3 గొడ్డళ్ళు తీసుకుని వెళ్ళిపో నువ్వు అని చెప్పేసి అతనికి ఇచ్చేస్తుంది అనమాట. అయ్యేసరికి అతను ఆ 3 గొడ్డళ్ళు తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి ఈ మధ్యలో వాళ్ళ ఇంటి పక్కన ఒక పేరయ్య ఉంటాడు. ఆ పేరయ్య ఈ యొక్క రామయ్య ఆనందంగా రావడం చూసి, ఏంటి రామయ్య చాలా ఆనందంగా ఉన్నావు, ఏమిటి సంగతి అంటే, ఇదిగో ఇలా జరిగింది, నేను అడవికి వెళ్ళి ఇలాగ కట్టెలు కొడుతూ ఉంటే నా యొక్క గొడ్డలేమో నీళ్ళలో పడిపోయింది, ఇలాగ నాకేమో అమ్మవారు ఈ బంగారు గొడ్డలి, ఈ వెండి గొడ్డలి ఇలా ఇచ్చింది నాకు అని చెప్పి చెప్తాడు. అది వినగానే పేరయ్యకి చాలా ఆశ వచ్చి మర్నాడు ఏం చేస్తాడు, తను కూడా వెళ్తాడు. తను కూడా వెళ్ళిపోయి ఏం చేస్తాడు, కట్టెలు కొడుతున్నట్టుగా యాక్ట్ చేసి అతని యొక్క ఈ గొడ్డల్ని ఏం చేస్తాడు, నీళ్ళల్లో వేసేస్తాడు. నీళ్ళల్లో వేసి మళ్ళీ యాజ్ యూజువల్గా ఎలాగైతే రామయ్య ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాడో అదే రకంగా ఏడుస్తూ ఉండేసరికి
గంగాదేవి మళ్ళీ వస్తుంది. ఏంటి నాయనా ఎందుకు ఏడుస్తున్నావు అది ఇది అని అంటే సేమ్ కథ చెప్తాడు. నాకు అసలు ఏ డబ్బులు లేవు, నేను ఇలాగా నాకేమో కుటుంబాన్ని పోషించాలంటే ఈ గొడ్డలు ఒకటే ఉంది నా దగ్గర, ఈ గొడ్డలు కాస్త నీళ్ళలో పడిపోయింది, ఇంక నేనేం చేయాలి అని ఏడుస్తుంటే అప్పుడు యాజ్ యూజువల్ ఆమె ఏం చేస్తుంది, బంగారు గొడ్డలు తీసి ఇస్తుంది. ఇదేనా నాయనా నీ గొడ్డలని. వెంటనే ఇంక రెండో ఆలోచన లేకుండా అవునవును ఇదే నా గొడ్డలి, ఇదే నా గొడ్డలి అంటూ ఆ బంగారు గొడ్డలి తీసుకోవడానికి చెయ్యి చేస్తాడు. ఎప్పుడైతే చెయ్యి అలా చేస్తాడో గంగాదేవికి చాలా కోపం వస్తుంది. ఏమిటి, నువ్వు పడేసుకున్న గొడ్డలి వేరు, ఈ గొడ్డలి బంగారు గొడ్డలి, నువ్వు ఆ రామయ్యను చూసి ఈరోజు వచ్చి నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తావా? సో నువ్వు ఈ రకంగా చేసావు కాబట్టి నీ జీవితాంతం నీ దగ్గర డబ్బు ఉండదు, ఏ రోజుకు ఆ రోజు రెక్కాడితే కానీ డొక్కాడని వాడిలాగా నువ్వు ఉంటావు, అంటే రోజు కష్టపడితేనే నీకు తిండి దొరుకుతుంది, లేకపోతే దొరకదు అని చెప్పించి వెళ్ళిపోతుంది. సో కాబట్టి పిల్లలు, మనం ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే నిజాయితీగా ఉండడం. మనది కాని దాన్ని గురించి మనం ఆశించకూడదు. ఎందుకయ్యా అంటే పైన భగవంతుడు ఉంటాడు, అన్నీ చూస్తాడు. మన యొక్క నిజాయితీని బట్టి మనకి రావాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తాడనమాట. కాబట్టి నిజాయితీగా ఉండాలి. బాగుంది కదా ఈ కథ, అందరూ విని ఆనందించండి.